ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజిన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనందరికీ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్టీపీసీ సంస్థ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో, మీకు స్టార్టింగ్ సాలరీనే మీకు 60,000 దాకా అయితే మీకు రావడం జరుగుతుంది. అసిస్టెంట్ ట్రైనింగ్ ఉద్యోగాలకి వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు 1 ఇయర్ పాటు ట్రైనింగ్ ఇచ్చి మరి మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పర్మనెంట్‌గా చేసుకోవచ్చనమాట. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఉండదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. సో, ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్తాను. కాబట్టి చివరిదాకా చూడండి. అండ్ మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ మీరు ఇంకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, ఆ లింక్ క్లిక్ చేసి వెంటనే జాయిన్ అయిపోండి. ఫర్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీరు గనక ఈ వీడియోని ఇక్కడి దాకా చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో కంటెంట్ నచ్చే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని ఒక్క లైక్ చేసి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్టీపీసీ సంస్థ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్మెంట్ అయితే వచ్చిందనమాట. సో, అసిస్టెంట్ ట్రైనీ ఉద్యోగాలకి వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో, ఇక్కడ మీకు సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మీకు ఆల్ ఇండియా వైస్‌డ్‌గా మీకు ఆన్‌లైన్ టెస్ట్ అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో, ఆ ఆన్‌లైన్ టెస్ట్‌లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్ అయితే మీకు ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. ఇక్కడ మీకు ప్లేస్‌మెంట్ అండ్ సర్వీస్ బాండ్ కూడా అయితే ఉందనమాట. సో, ఇక్కడ మీకు ప్లేస్‌మెంట్ ఏంటంటే మీకు 1 ఇయర్ పాటు వీళ్ళైతే ట్రైనింగ్ అయితే ఇస్తారనమాట. సో, వేరియస్ ప్లేసెస్‌లో. సో, 1 ఇయర్ పాటు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు జాబ్ పోస్టింగ్ కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళ యొక్క ఏవైతే స్టేషన్స్ గాని, ప్రాజెక్ట్స్ గాని ఉంటాయో వాటిల్లో అయితే మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ మీకు ఈడబ్ల్యూఎస్ అండ్ జనరల్, ఓబీసీ కేటగిరీస్ వాళ్ళకి మీకు ఇక్కడ సర్వీస్ బాండ్ కూడా అయితే ఉంటుందనమాట. అంటే జాబ్ పోస్టింగ్‌లో మీరు సెలెక్ట్ అయిన తర్వాత కంపల్సరీ మీరైతే 3 ఇయర్స్ పాటైతే మీరు కంపల్సరీ చేయాలి. సో, మీకైతే పర్మనెంట్‌గా ఉంటుంది. ఒకవేళ మానేయాలంటే గనక మీరు 3 ఇయర్స్ తర్వాతైతే మానాలనమాట. ఇది సర్వీస్ బాండ్ అనమాట. 3 ఇయర్స్ పాటు మీకు ఉంటుందనమాట. కంపల్సరీ లాక్‌డ్ పీరియడ్ అనేది. సో, కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో, ఇక్కడ మీకు జనరల్ కండిషన్స్ కూడా అయితే ఇచ్చారు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అయితే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోండి. మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ మీకు ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకి ఇంకా ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ వరకు, అలాగే ఓబీసీ వాళ్ళకి ఇంకా ఎక్స్‌ట్రా 3 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళకి ఎక్స్‌ట్రా 10 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. మీరు ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాలి. సో, ఇక్కడ మీకు ఇంపార్టెంట్ డేట్స్ కూడా అయితే ఇచ్చారనమాట. ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పి 17థ్ మే నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది మనకి అప్లికేషన్ ఫార్మ్ అనేది. మీకు లాస్ట్ డేట్ అనేది 31st మే లోపలైతే మీరు అప్లై చేసుకోవాలి. కాబట్టి ఎవరు మిస్ అవ్వకుండా లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయకుండా వెంటనే అయితే అప్లై చేసుకోండి. సో, ఇక్కడ మీకు ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదనమాట. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ₹300 అయితే అప్లికేషన్ ఫీజ్ పే చేయాలి. కాబట్టి మీరైతే పర్మనెంట్‌గా చేసుకోవచ్చు కాబట్టి ఎవరైతే అప్లికేషన్ ఫీజ్ పే చేయాలో వాళ్ళైతే పే చేసి అప్లై చేయండి. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అండ్ ఆల్ అదర్ ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళ అప్లికేషన్ ఫీజ్ పే చేయక్కర్లేదు కాబట్టి వీళ్ళు మాత్రం పక్కాగా అయితే అప్లై చేసుకోండి. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో. సో, ఇక్కడ మీకు హౌ టు అప్లై అని చెప్పి ఇచ్చారు. అలాగే మీకు ఇక్కడ వేకెన్సీస్ చూసినట్లయితే అసిస్టెంట్ కెమిస్ట్ ట్రైనీ కింద మీకు అన్‌రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీకి అయితే మీకు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. ఇక్కడ మీకు మీ యొక్క మెడికల్ సర్టిఫికేషన్ కూడా అయితే చెక్ చేస్తారనమాట. మీరు మెడికల్‌గా ఫిట్‌గా ఉన్నారా లేదా అని. సో, ఇక్కడ మీకు కాంపెన్సేషన్ చూసినట్లయితే 30,000 అయితే బేసిక్ పే అయితే ఉండడం జరుగుతుంది. దాంతో పాటు మీకు అదర్ అలవెన్సెస్ కూడా అయితే వస్తాయన్నమాట. డియర్‌నెస్ అలవెన్స్ అని, టెర్మినల్ బెనిఫిట్స్ అని ఇలాంటివన్నీ కూడా కలుపుకొని దాదాపు 60,000 దాకా మీకు సాలరీ అయితే రావడం జరుగుతుంది. సో, ఇక్కడ మీకు ఏజ్ లిమిట్స్ చూసినట్లయితే 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అంటే 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు. ఎస్సీ, ఎస్టీ అయితే 27+5 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ అయితే 27+3 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ చూసినట్లయితే మీకు రెగ్యులర్ ఆర్ ఫుల్ టైమ్ ఎంఎస్సీ ఇన్ కెమిస్ట్రీ చేసినట్లయితే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆర్ ఫైనల్ ఇయర్ ఆర్ సెమిస్టర్ స్టూడెంట్స్ హూ ఎక్స్‌పెక్ట్ దేర్ రిజల్ట్ బై
31/7/2025 ఇక్కడ డేట్ ఇచ్చారు కదా! సో, ఈ డేట్ కల్లా మీకు ఎంఎస్‌సి కెమిస్ట్రీలో మీరు గనక ఇంకా ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అయినా సరే, ఈ డేట్ లోపల మీకు సర్టిఫికేట్స్ వచ్చేస్తాయి అన్నట్లయితే మీరు ఆళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చనమాట. ఒకవేళ మీరు గనక ఎంఎస్‌సి కెమిస్ట్రీ చేయకపోతే, మీరు గనక ఎలిజిబుల్ కాకపోతే గనక మీరు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలనేవి మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉన్నాయి. సో, మీరైతే అవి చెక్ చేసి వాటికైతే అప్లై చేయొచ్చు. 10థ్ బేస్డ్ ఉన్నాయి, ఇంటర్ బేస్డ్ ఉన్నాయి, డిప్లొమా బేస్డ్ ఉన్నాయి. అవన్నీ ఉన్నాయన్నమాట. కాబట్టి వాటికైతే అప్లై చేయండి. సో, ఈ జాబ్స్‌కి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోండి. ఎన్‌టీపీసీ లిమిటెడ్ నుంచి మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ అప్లై చేయండి. ఒకవేళ మీరు ఎలిజిబుల్ కాకపోతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ మీరు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై చేయడానికి లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసినట్లయితే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది అప్లై చేయడానికి. మీకైతే ఇలా అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఎన్‌టీపీసీ వాళ్ళకి సంబంధించి. సో, ఇక్కడ మీకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అని ఉంటుంది. సో, ఇక్కడ మీరు మీ టైటిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఫస్ట్ నేమ్ అలాగే మీ లాస్ట్ నేమ్ ఇవన్నీ మొత్తం నేమ్ ఇక్కడ ఎంటర్ చేసేసినా పర్వాలేదనమాట. అలాగే ఇక్కడ మీ కేటగిరీ కూడా సెలెక్ట్ చేసుకోండి. జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ తర్వాత జెండర్, తర్వాత మీ యొక్క అప్లికెంట్ డేట్ ఆఫ్ బర్త్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఇక్కడ సబ్ కేటగిరీ డిస్క్రిప్షన్ ఇదేం అవసరం లేదు. స్టార్ మార్క్ లేదు కాబట్టి ఫాదర్ నేమ్ టైటిల్ ఇది. తర్వాత మీ ఫాదర్ నేమ్, ఆక్యుపేషన్, తర్వాత మదర్ టైటిల్ అంటే మిస్టర్, మిసెస్ అని పెట్టాను కదా! సో, అదనమాట. తర్వాత మదర్ నేమ్, తర్వాత ఇక్కడ మదర్ ఆక్యుపేషన్, తర్వాత నేషనాలిటీ, డొమిసైల్ స్టేట్ అంటే మీరు ఏ స్టేట్‌కి సంబంధించిన వాళ్ళు, అండ్ మీ మదర్ టంగ్, తర్వాత మీ కరెంట్ అడ్రెస్, కరెంట్ సిటీ, కరెంట్ స్టేట్, అలాగే మీ కరెంట్ పిన్ కోడ్, రిలీజియన్ ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత ఆర్ యూ ఎన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్? సో, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాకపోతే నో అని ఉంచేయండి. తర్వాత ఇది కూడా అయితే ఏం అవసరం లేదు నో అని పెట్టినట్లయితే. తర్వాత హావ్ యూ డొమిసైల్డ్ కాశ్మీర్ డివిజన్ కాదు కాబట్టి నో పెట్టండి. తర్వాత ఇది కూడా వదిలేయొచ్చు నో పెట్టినట్లయితే. హావ్ యూ ఎవర్ వర్క్డ్ ఆర్ కరెంట్లీ వర్కింగ్ ఇన్ ఎన్‌టీపీసీ. సో, ఎన్‌టీపీసీలో వర్క్ చేయట్లేదు కాబట్టి నో పెట్టండి. తర్వాత ఇవి కూడా అయితే అవసరం లేదనమాట. ఇఫ్ ఇవి యెస్ పెట్టినట్టయితే ఈ 2 అయితే పెట్టాలి. లేకపోతే అవసరం లేదు. ఆర్ యూ ఏ దివ్యాంగ్? సో, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే యెస్ పెట్టండి. లేకపోతే నో పెట్టండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ మ్యారేజ్. ఒకవేళ మ్యారిటల్ స్టేటస్ ఈ సింగిల్ అని పెట్టినట్లయితే డేట్ ఆఫ్ మ్యారేజ్ అవసరం లేదు. సో, మిగిలినవి ఏమైనా పెట్టితే అవి పెట్టండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, తర్వాత ఆల్టర్‌నేటివ్ మొబైల్ నంబర్ ఉంటే ఇవ్వండి. లేకపోతే లేదు. ఫాదర్ డేట్ ఆఫ్ బర్త్, మదర్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి సేవ్ అండ్ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. ఇక్కడ లాగిన్ అండ్ అప్లై ఉంటుంది. సో, ఈ రైట్ సైడ్ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ యూజర్ ఐడీ వస్తుంది మీ ఈమెయిల్‌కి. అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి సో, ఇక్కడ మీకు క్యాప్చా 11 - 10 కాబట్టి సో, అక్కడ ఎంటర్ ద రిజల్ట్‌లో 10 అని ఏసేయండి. సో, మీకు అక్కడ ఏదైతే కాలిక్యులేషన్ వస్తుందో ఆ కాలిక్యులేషన్ చేసి ఇక్కడైతే ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అయితే క్లిక్ చేయండి. ఇలా లాగిన్ అయిన తర్వాత మీకైతే మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతాయి. ఆ డీటెయిల్స్ అన్నీ అయితే మీరు ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసి ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని అడుగుతారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసి సో, పేమెంట్ ఎవరైతే చేయాలో పేమెంట్ లింక్ కూడా అయితే మీకు అప్లికేషన్ ఫార్మ్‌లో అయితే ఉంటుంది. సో, అక్కడ అది క్లిక్ చేసి అప్లికేషన్ ఫీజ్ కూడా అయితే పే చేసి సబ్మిట్ అయితే చేయొచ్చు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఆల్ అదర్ వుమెన్ క్యాండిడేట్స్ ఉంటారో సో, వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేదు. వాళ్ళు ఎలాంటి పేమెంట్ కూడా చేయక్కర్లేదు. సో, డైరెక్ట్‌గా సబ్మిట్ చేయొచ్చనమాట. ఇలా ఆన్‌లైన్‌లో ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవుతుంది. మీరు ఇంకా కూడా మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.